2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. మార్చ్ మాస ఫలాలు ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారికి అండ్ వారు ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి ఈ రోజు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఈ మాసం మొత్తం? మార్చి నెలలో అనేక గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఉంది. అదేవిధంగా కొన్ని గ్రహాలు వక్ర మార్గం నుంచి రుజు మార్గంలో కూడా వెళ్ళబోతున్నాయండి. మనం డీటెయిల్గా చూస్తే కనుక ముఖ్యంగా మార్చి 2వ తారీఖున శుక్రగ్రహ సంచారం అనేటువంటిది కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళబోతుందమ్మా శుక్రుడు. సో తర్వాత రెండవది మార్చి 11వ తారీఖున గురువు అనేటువంటి ఆయన వక్రగతిని చాలించి రుజు మార్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇది ప్రత్యేకించి కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ప్రసాదిస్తుందండి, చాలా అమోఘంగా అనమాట. తర్వాత మూడవది మార్చి 15వ తారీఖున రవి కుంభరాశిలోంచి మీనరాశిలోకి రవి సంక్రమణం, ఇది కూడా చాలా గొప్ప విషయం. తర్వాత మార్చి 21వ తారీఖున బుధుడు అనేటువంటి ఆయన ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నారు కదండి, ఆయన వక్రగతిలో ఉన్నారు. ఆయన వక్రగతిని త్యజించి రుజు మార్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇకపోతే మళ్ళీ 26వ తారీఖున 2వ తారీఖున మీనంలోకి వచ్చినటువంటి శుక్రుడు మళ్ళీ వెంటనే మేషంలోకి వెళ్ళిపోతారు. సో ఈ మార్చి నెలలో ఈ గ్రహ సంచారములు అనేటువంటివి మారబోతున్నాయి. కొన్ని గ్రహాలు వక్రగతి నుంచి మారబోతున్నాయి. సో దీనివల్ల అనేక భిన్నమైనటువంటి మార్పులు మార్చి నెలలో అయితే చోటు చేసుకోబోతున్నాయండి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యవహారికంగా, పనుల విషయంలో, ఆరోగ్య విషయంలో, అన్ని విషయాల్లోనూ కూడా అనేక రకాల మార్పులు అయితే ప్రతి రాశి వాళ్ళకే కనబడబోతున్నాయమ్మా. ఉమ్మగారు, మీరు చెప్పినట్టుగానే గ్రహ సంచారం ఆధారంగా వృషభ రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఈ మాసం మొత్తం ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. వృషభ రాశి వాళ్ళకి దినదిన అభివృద్ధి కనబడుతుందండి. ఎందుకనంటే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి దశమ స్థానంలో 5 గ్రహాలు ఉన్నాయమ్మా. 2వ స్థానంలో వీళ్ళకి గురుడు ఉన్నారు. సో వీళ్ళు ఏంటి అంటే ఎప్పటి నుంచో బాధపడేది, మాకు గురుబలం ఉంది అంటున్నారండి, కానీ మాకు ఎక్కడా కూడా ధనయోగం కనబడట్లా, డబ్బులు రావట్లా, రావాల్సిన డబ్బులు ఎక్కడ గొంగళి అక్కడే ఉన్నట్టుగా డబ్బులన్నీ అక్కడే ఉండిపోయాయి. లేకపోతే చదువు ముందుకు వెళ్ళట్లా, మా పిల్లలు చదువుకోవట్లేదు సరిగ్గా, లేకపోతే నా డబ్బులు నా జీతం నాకు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇలా ప్రాబ్లమ్స్ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మార్చి 11వ తారీఖు తర్వాత గురుడు రుజు మార్గంలోకి వెళ్ళిపోయిన తర్వాత అసలైనటువంటి యోగం వృషభ రాశి వాళ్ళకి పట్టబోతుందండి. ఎక్స్ట్రాడినరీ యోగం అనమాట. మీకు డబ్బులు రావాల్సిన ఉంటే డబ్బులు వస్తాయి, విద్యలో మంచి గ్రోత్ కనబడుతుంది, ఆర్ కెరీర్ బాగా గ్రో అవుతుంది, రికగ్నైజేషన్ కానీ, ఫేమ్ కానీ, నేమ్ కానీ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా మీకు ముందుకు వెళ్తాయండి. ఎప్పుడు అంటే మార్చి 11వ తారీఖు తర్వాత నుంచి మీకు ఆ యోగాన్ని చూస్తారు రుజు మార్గంలోకి వెళ్ళిన తర్వాత. అయితే వృషభ రాశి వాళ్ళకి 4వ స్థానంలో కేతు అనేటువంటి ఆయన ఉన్నారండి. కుటుంబ పరంగా, తల్లి పరంగా ఏదో ఒక చిన్న చికాకులు కానీ, ఇబ్బందులు కానీ, ఒత్తిడి కానీ ఇలాంటివి అయితే కనబడుతూ ఉంటాయమ్మా. కుటుంబ విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో, కుటుంబానికి, ఫ్యామిలీకి ఎక్కువగా క్వాలిటీ టైం స్పెండ్ చేయండి, చాలా బాగుంటుంది. తరువాత దశమ స్థానం, మళ్ళీ ఇక్కడ గ్రహాలన్నీ ఏమీ లేవండి. దశమ స్థానాన్ని మనం బాగా గమనిస్తే ఇక్కడ దశమ స్థానంలో 5 గ్రహాలు ఉన్నాయమ్మా. రవి, కుజ, బుధ, శుక్ర అండ్ రాహు. ఇక్కడ ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి 2nd and 5th లార్డ్ అంటే ధనయోగ కారకుడైనటువంటి బుధుడు ఎక్కడున్నారండి? 10వ స్థానంలో ఉన్నారు. 10వ స్థానంలో యోగదాయకంగా ఉన్నారు. 10వ స్థానంలో యోగదాయకంగా ఉన్నటువంటి బుధుడు వక్రగతిలో ఉన్నారు. 21వ తారీఖు దాకా బుధుడు వక్రగతిలోనే ఉంటారండి. మార్చ్ 21 తరువాత మీకు ఒక బలమైనటువంటి ధనయోగం ఉందండి. 11వ తారీఖున డబ్బు ఇచ్చేటువంటి గురుడు రుజు మార్గంలోకి వెళ్తూ ఉన్నారు. తరువాత 21వ తారీఖున ధనయోగ కారకుడు, మీకు వృషభ రాశి వాళ్ళకి ధనయోగ కారకుడు ఎవరు అంటే బుధుడు, ఆయన రుజు మార్గంలోకి వెళుతూ ఉన్నారు. అంటే ఏదో ఒక పెద్దది మీకు ఎనర్జీ అన్బ్లాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే రావాల్సిన డబ్బులు రావడం కానీ, ఒక శుభవార్త జాబు పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ, రికగ్నైజేషన్ కానీ, 2nd and 5th లార్డ్ సంతానము విషయంలో గుడ్ న్యూస్ వినడం కానీ, ప్రేమ విషయంలో కావచ్చు, వ్యాపారము విషయంలో కావచ్చు, మంచి గుడ్ న్యూస్లు వినేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఎప్పుడు ఉంటాయండి? 21 తర్వాత కనబడతాయి. 11th తర్వాత ఒక గుడ్ న్యూస్, 21st తర్వాత ఒక గుడ్ న్యూస్ ఖచ్చితంగా వింటారు. తర్వాత మీరు బాగా గమనిస్తే వృషభ రాశి వాళ్ళకి 1st and 6th లార్డ్ శుక్రుడు అండి. లాభంలో 11th హౌస్లో ఉన్నారు, మీనరాశిలో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. ఈ మాసం అంతా కూడా వృషభ రాశి వాళ్ళకి గైనిక్ ఇష్యూస్ కానీ, కిడ్నీ పరమైన సమస్యలు కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ఆర్ లేకపోతే అత్తగారితో సమస్యలు కానీ, విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళతో శత్రుత్వము, ఆడవాళ్ళతో గొడవలు, ఆడవాళ్ళకి అనారోగ్య సమస్యలు, లేదా ఆడవాళ్ళకి ఆడవాళ్ళలోని శత్రువులు, ఇలా ఏదైనా జరగచ్చండి.
ఈ మాసం అంతా కూడా ఎస్పెషల్లీ 26వ తారీఖు దాకా కనబడుతుంది. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి 7th లార్డ్ మనం చూస్తే కనుక కుజుడు అండి. ఈ కుజుడు అనేటువంటి ఆయన కూడా దశమంలో యోగదాయకంగా లేరు. మెరిటల్ లైఫ్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేటువంటివి రావడము, లేకపోతే అనవసరమైన ప్రయాణాలు జరగడము, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏదైనా హెల్త్ పాడవడము, కోపము విపరీతంగా రావడం వల్ల ఏదైనా క్లాషెస్ రావడము, అధికారులతో శత్రుత్వము, వీళ్ళని బాగా ద్వేషించడము, ఇలాంటివి కాస్త జరుగుతాయి అన్నమాట. ఈ కుజుడు బాలేదు కాబట్టి, సప్తమాధిపత్యం కాబట్టి. తర్వాత మేజర్లీ మెరిటల్ లైఫ్లో కూడా కాస్త కేర్ఫుల్గా ఉండండి. మీ హస్బెండ్కి కానీ వైఫ్ కానీ ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. చిన్న చిన్న గొడవలు, ఈగో క్లాషెస్, కోపాలు, తాపాలు ఇలాంటివి వచ్చినా మీరే తగ్గి ఉండడం ఇంకా మంచిది. అనవసరం అదంతా కూడా కుజుడు వేసే ట్రాప్ అండి. మీరు అది నిజం అనుకుని నిజంగా కోపడిపోయి ఈగోకి వెళ్ళిపోతే మీరే ప్రాబ్లమ్స్లో ఉంటారు. సో కుజుడు యొక్క ప్రాబ్లం ఉంది కాబట్టి మంగళవారం నాడు బాగా తీవ్రంగా ఉంది, మాకు అసలు భరించలేకపోతున్నాం, అప్పులు, ఆ ప్రాబ్లం చెప్తాను వినండి. అప్పులు, కోర్టు సమస్యలు, బ్లడ్కి సంబంధించిన అనారోగ్య సమస్యలు, మెరిటల్ లైఫ్లో దారుణమైన డిస్టర్బెన్సెస్ లాంటివి ఏమైనా ఉంటే మంగళవారం నాడు 7 కేజీలు 7 kgs కందులండి ఒక ఎర్రని వస్త్రంలో మూట కట్టి దానంగా ఇవ్వండి. సో దానివల్ల మీకు అది రెక్టిఫై అవుతుంది. తర్వాత అష్టమము చూస్తే కనుక అష్టమాధిపతి ఎవరు అంటే గురుడు అన్లాక్ అవుతున్నారు కాబట్టి 11th తర్వాత ధనయోగము అనేటువంటిది అయితే పడుతుంది. రుణ బాధలు అంటే ఇప్పుడు దాకా అప్పుల్లో ఉన్నామండి, చాలా కష్టాల్లో ఉన్నామండి, చేతిలో రూపాయి లేదండి, ఇలా బాధలు పడేటువంటి వాళ్ళకి కూడా డబ్బులు అనేటువంటివి చేతికి వస్తాయి. ఆ యోగం ఉంది. ఇక అసలైనటువంటిది 9th and 10th లార్డ్ ఆల్రెడీ లాభంలో ఉన్నారు, మీకు పెద్దగా ప్రాబ్లం లేదు. మిమ్మల్ని మీరు నమ్మండి, కష్టపడండి, ఒక అడుగు ముందుకు వేయండి ధైర్యంగా. శని అనేటువంటి ఆయన మీకు రాజయోగాన్ని ఇస్తారు. ఇది ఓన్లీ ఈ మంత్లో ఇస్తారని నేను చెప్పనండి. 2026, 2027లో ఎప్పుడేం జరగచ్చు, ఎందుకంటే ఆయన అప్పటి వరకు ఉన్నారు కాబట్టి, మందగ్రహం కాబట్టి ఆయన. తర్వాత 11th హౌస్ చూస్తే కనుక అధిపతి ఎవరు అంటే గురుడు. ఇక్కడ ఈ మాసంలో ఏదో ఒక టర్నింగ్ పాయింట్ అయితే కనబడుతుందండి. ఎస్పెషల్లీ ఈ మాసం చివరిలో మార్చ్ ఎండ్కి వచ్చేసరికి డబ్బుకు సంబంధించి, కెరీర్కి సంబంధించి, ప్రాఫిట్స్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి కొద్దిగా మంచి అయితే జరగబోతోంది. హెల్త్ ఒక్క విషయం అయితే ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత మంచి చూస్తారు. బట్ మిగతాదంతా కూడా ఈ మాసంలో బాగుంటుంది. ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి, కిడ్నీ విషయాలు, గైనిక్, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, లవ్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి రావడం, ఆడవాళ్లతో తగువులు జాగ్రత్తగా ఉండాలి. కెరీర్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, శత్రుత్వం, కుజుడి యొక్క బాధ్యత కదండి, మెరిటల్ లైఫ్ ఇవన్నీ చెప్పాను కదా, అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి సరిపోతుంది. మిగతా అన్నీ కూడా చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. సో మేజర్లీ ఈ మాసంలో నేను చెప్పిన ఆ ప్రాబ్లం, ఇందాక చెప్పిన మెరిటల్ లైఫ్ ఇష్యూస్ ఉంటే కందులు దానంగా ఇవ్వండి. కిడ్నీ సమస్య కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ప్రేమ, ఆడవాళ్ళతో గొడవలు ఉంటే శుక్రవారం నాడు 1.5 kg బొబ్బర్లు దానంగా ఇవ్వండి. వైట్ కలర్ క్లాత్లో మూట కట్టి ఇవ్వండి. దానివల్ల ఖచ్చితంగా ఆ ప్రాబ్లం మీకు రెక్టిఫై అవ్వడమో, మినిమైజ్ అవ్వడమో, తప్పించుకోవడమో జరుగుతుంది. ఈ మాసంలో కలిసి వచ్చే రంగు, ఈ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి రంగు వైట్ కలర్ అండి. కలిసి వచ్చే వారం సోమవారం చాలా బాగుంటుంది. కలిసి వచ్చే నెంబర్ 2 and నెంబర్ 1 ఈ రెండు కూడా చాలా బాగుంటాయి. ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అంటారు? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మహాలక్ష్మీదేవి ఆరాధన, నవగ్రహ స్తోత్రాలు జపం చేయడం కానీ, పారాయణ చేయడం కానీ చేసుకోండి. అండ్ అలాగే ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా హెల్త్ రీత్యా చాలా దారుణంగా ఉంది ఈ మాసంలో అని చెప్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా పరిహారం చేసుకోవాలి అంటే ఇంకేం చేసుకోవచ్చు అంటారు? తప్పకుండా అమ్మ, నేను చెప్పే ప్రతి వీడియోస్ మీరు ఫాలో అవ్వండి. గ్రహాలు ఎప్పుడెప్పుడు ఏ ట్రాన్సిట్ అయినా అది ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటాయో టు బి హానెస్ట్గా, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు తప్పకుండా నేను చెప్తాను. సో దానికి తగినట్టుగా ప్రికాషన్స్ తీసుకోవడం ఒకటి, రెమెడీస్ చిన్న చిన్నగా హోమ్ రెమెడీస్ చేసుకోవడం ఒకటి, ఆర్ లేకపోతే పర్సనల్ చార్ట్ ద్వారా జాగ్రత్త పడడం ఒకటి, ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా రాబోయే ప్రాబ్లం కానీ వాటికి తగినట్టుగా మీరు అడుగుజాడల్లో ముందుకు వెళ్ళడం గైడెన్స్తో చాలా బాగుంటుంది. పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. అయితే వృషభ రాశి వాళ్ళకి రాను రాను గ్రోయింగ్ కనబడుతుందండి. చిన్న చిన్న బ్లాకేజెస్, కుజుడు శుక్రుడు బాలేదు కదా, దానివల్ల హెల్త్ డ్యామేజ్ అవుతుంది. మెరిటల్ లైఫ్, కెరీర్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, శత్రుత్వాలు, కోపాలు ఇలాంటివి ఉంటాయి. వాటిని మీరు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైన శుభ విజయాలు ఏప్రిల్లో ఖచ్చితంగా మీరు చూస్తారు. అండ్ ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా గోచార అంశములండి. ఈ గోచార అంశములతో పాటుగా పర్సనల్ చార్ట్లో జాతకాన్ని చూసుకోవాలి, జాగ్రత్తలు పడాలి, రెమెడీస్ ఆచరించాలి అనుకున్నా, ఆర్ ఎనీ పర్సనల్ గైడెన్స్ కావాలి, ఒక ఆస్ట్రాలజర్గా ఎవరైనా ఉండాలి అనుకున్నా తప్పకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఆస్ట్రాలజర్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక గైడర్ లాగా తప్పకుండా ఉంటాను. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.